Welcome to Sai Master Academy. Continuation of limits. This is, I think, third video. I completed in first video, first exercise, second exercise, some problem. Second exercise also. LHL and RHL వరకు అయిపోయింది. సెకండ్ వీడియోలో థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము, కొన్ని ప్రాబ్లమ్ చేసాం రిలేటెడ్ టు స్టాండర్డ్ లిమిట్స్. సో యూ షుడ్ లెర్న్ స్టాండర్డ్ లిమిట్స్ పర్ఫెక్ట్లీ, దెన్ వీ కెన్ సాల్వ్ సి క్వశ్చన్ నెంబర్ 59. ఆల్రెడీ వీ కంప్లీటెడ్ 58 క్వశ్చన్స్. Limit extends to 0 cos ax minus cos bx by x square. The same question you will get in continuity for 4 marks. గుర్తుపెట్టుకోండి, ఇదే క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చే ఆన్సర్ అక్కడ కూడా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా మనం కంటిన్యూసా కాదా అనేది రాస్తాం, అంతే తేడా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో వచ్చింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ లో కూడా ఇచ్చిన క్వశ్చన్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos 0 1 cos 0 1 1 minus 1 0 by 0 0 by 0 which is indeterminate form. డైరెక్ట్ గా చెయ్యాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సైన్ ఏ, ఎక్స్ అంటే ఏ కాబట్టి ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ 0, ఏ మైనస్ ఏ 0 by 0 చేయొద్దు. సో ఇవన్నీ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తున్నాయి కాబట్టి మెథడ్స్ వాడుతున్నాము. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రీకి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సిన్స్ కాస్ సి మైనస్ కాస్ డి అలా ఉంది, ఇది కాస్ సి మైనస్ కాస్ డి, ఇది సి ఇది డి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటంటే minus 2 sin c plus d by 2 sin c minus d by 2. This is the formula. So where c ante ax, d ante bx. If you apply this formula for this, limit extends to 0, 2 sin, minus 2 sin c plus d by 2 ante ax plus bx by 2. Any doubt? Okay na? అండ్ సి మైనస్ డి బై 2 అంటే సైన్ ఏ కాబట్టి సైన్ సి అంటే మళ్ళీ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ బై 2 బై ఏముంది ఎక్స్ స్క్వేర్. ఓకే, నౌ మైనస్ 2 is a constant right outside, that is minus 2. Limit extends to 0. Sin ax plus bx can be written as a plus b by 2 into x. Any doubt? x కామన్ తీసా నేను. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సైన్ ఆఫ్ a minus b by 2 into x by what? X square. Now apply separate limit for each sine function. You will get minus 2. Limit extends to 0. Sine of a plus b by 2 into x by x into limit extends to 0. Sine of a minus b by 2 into x by x. So ఇది can you tell me in which formula? Standard formulas నేర్చుకున్నారు కదా. Very good. That is what? Limit extends to 0. Sin ax by x is equal to a. So a అంటే ఏంటి ఇక్కడ ఏంటి? వెరీ వెరీ గుడ్. minus 2 into a plus b by 2 into a minus b by 2. So 1 time 2 cancel. A plus b into a minus b what? Minus of a square minus b square by 2 can be written as what? b square minus a square by 2. ఎలా సార్? మైనస్ మల్టిప్లై చేసాం, అక్కడ మనకు కంటిన్యూటీలో ప్రూవ్ చేయమని అంటాడు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది క్వశ్చన్. ఓకేనా? సో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ కొంచెం పెద్దది కాబట్టి చెప్పలేము. ఒకవేళ కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కలిపి మొత్తం వెయిటేజ్ 8 మార్కులు. ఒక్కొక్కసారి దీంట్లోంచి కూడా షార్ట్ ఆన్సర్ ఇచ్చేయచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్ కూడా ఇదే చాప్టర్ నుంచి ఇవ్వచ్చు. అప్పుడు ఇది 4కి ఇచ్చి మిగతా చిన్న 2కి ఇవ్వచ్చు, కంటిన్యూటీ నుంచి ఇవ్వకపోవచ్చు. సో అలా జరగవచ్చు, ఎందుకంటే టాపిక్ మొత్తం వెయిటేజ్ ఉంటుంది ఎప్పుడైనా. ఇయర్లీ ప్రతి ఇయర్ ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. కంటిన్యూటీ ఒకటి, వెరీ షార్ట్స్ 2, లిమిట్స్ అని. సో ఇక్కడ దీన్ని సైన్ సి మైనస్ సైన్ డి రాద్దామా అన్నా కాస్ సి మైనస్ కాస్ డి సైన్ సి మైనస్ సైన్ డి లాగా లేదు, మళ్ళీ కోఎఫిషియంట్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ గా ఎప్పుడు ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక టర్మ్ యాడ్ సబ్ట్రాక్ట్ కానీ మల్టిప్లై డివైడ్ కానీ ఇలా చేసుకోవాలి, చేసుకొని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ ప్లస్ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ by x minus a. So what I did here, adding and subtracting a sin a. Okay na? Now ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఈ రెండిట్లోంచి చూడండి, ఈ ఫస్ట్ లైన్ లాస్ట్ దాంట్లోంచి ఏం కామన్ తీయచ్చు?
ఫస్ట్ అండ్ థర్డ్ ఏం కామన్ తీయచ్చు, సైన్ ఏ. సెకండ్ అండ్ ఫోర్త్ ఏం కామన్ తీయచ్చు, ఏ, ఓన్లీ ఏ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఆఫ్టర్ టేకింగ్ కామన్ చెప్తున్నా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఈ రెండిట్లో నుంచి సైన్ ఏ కామన్ తీస్తే బ్రాకెట్ లో ఎక్స్ మైనస్ ఏ, అండ్ ఈ రెండు ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ ప్లస్. సో ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, ఏ. బ్రాకెట్ లో ఏముంది ఇక్కడ, సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. హోల్ లిమిట్ అలాగే ఉంచా, ఇంకా సపరేట్ చేయాలి లిమిట్. ఎనీ డౌట్? నో డౌట్. ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ. సో రిమైనింగ్ ఓన్లీ మిగిలేదు ఏంటి ఇక్కడ, సైన్ ఏ. సైన్ ఏ ఇస్ ఏ కాన్స్టెంట్, ఎక్స్టెన్స్ టు ఉంటే ఎక్స్ ఫంక్షన్ ఉన్నప్పుడు లిమిట్ రాయొచ్చు, కానీ అక్కడ సైన్ ఏ కాన్స్టెంట్ కూడా దీని లిమిట్ లేదు ఇంకా. ప్లస్ ఏ ఇస్ ఏ కాన్స్టెంట్ అండ్ లిమిట్ అప్లై చేస్తున్నా నేను, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ ని నేను సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ రాస్తున్నా. అలా ఎలా సార్, బై ఎక్స్ మైనస్ ఏ అట్లే ఉంచేస్తున్నా. కాకపోతే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న ప్లస్ ని మైనస్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ ఉందా, ఇగో ఇక్కడ మైనస్ రాసుకుంటున్నా. ఇప్పుడు ఓకేనా? సో టేకింగ్ మైనస్ కామన్ అనమాట. ఇప్పుడు సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేయొచ్చు. వాట్ ఈస్ సైన్ సి మైనస్ సైన్ డి? యూ డోంట్ నో, దట్స్ వై ఐఎమ్ రైటింగ్ హియర్. ట్రిగ్నోమెట్రీ కాబట్టి దట్ ఈస్ 2 cos c plus d by 2 sin c minus d by 2. ఓకేనా? సో 2 cross c plus d by 2 sin c minus d by 2. వాట్ ఈస్ c? x, d, a. అప్లై చేయండి. ఫస్ట్ సైన్ ఏ కామన్, సైన్ ఏ మైనస్ ఏ ఆల్సో కామన్. నౌ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఏనేనా, యా ఎక్స్టెండ్స్ టు ఏ 2 cos a plus b by 2, ఐ మీన్ c plus d by 2 అంటే x plus a by 2 sin c minus d by 2, x minus a by 2 by what, x minus a. ఈ 2 ని బయట రాసేసుకోవచ్చు. ఐఎమ్ రైటింగ్ అవుట్ సైడ్, దట్ ఈస్ వాట్, sin a మైనస్ 2a. లిమిట్ అనేది రెండింటికి అప్లై చేస్తున్నా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ cos ఆఫ్ x plus a by 2, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ sin ఆఫ్ x minus a by 2 కెన్ బి రిటర్న్ యాజ్ 1 by 2 into x minus a. రాయచ్చా? 1 by 2 into x minus a is nothing but x minus a by 2 by what, x minus a. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందో చెప్పగలరా? ఎస్, కరెక్ట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x is equal to a. ఇగో ఇది a, ఇది a, sin ax by x. అర్థమైందా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ అయితే sin a ఉంది, మైనస్ 2a ఉంది, ఏ ఇక్కడ అప్లై చేస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ బై 2 ఉంది. అండ్ దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 1 by 2a. అంటే ఇక్కడ ఈ టూ క్యాన్సల్, ఏ ప్లస్ ఏ 2a by 2 a. సో వాట్ ఈస్ ఆన్సర్, సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ. ఓకేనా? కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇవి. Next question. This is also very important question. See the solution. Limit extends to 0 sin pi cos square x by x square ఉంది. ఇక్కడ పై cos square x కాకుండా వేరే ఏదైనా ఉంటే బాగుండేది. అదే మల్టిప్లై డివైడ్ చేసేసుకుందాం, అయిపోయింది సొల్యూషన్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ఆఫ్ pi into cos square x can be written as 1 minus sin square x. Nana, can I write? By x square now, which is equal to limit extends to 0 sin of pi 1 ja pi minus pi sin square x by what, x square. Can you tell me what is sin 180 minus theta? Sin 180 minus theta చెప్పగలరా? sin 180 minus theta. sin pi minus theta is equal to always sin theta. ఎందుకంటే 180 minus which quadrant? 180 minus ఏ quadrant? 90, 180 ఇక్కడ వస్తుంది. 180 minus సెకండ్ క్వాడ్రంట్ కదా. సో సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ట్రిగ్నోమెట్రీ చెప్పలేదు కదా ఇంకా, సూపర్ చెప్తా, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. sin 180 minus theta is sin theta. I wrote the formula. So sin theta అంటే theta is nothing but this కదా.
which is equal to limit extends to 0 sin theta means pi sin square x by x square. ఇప్పుడు నో ప్రాబ్లం. ఎందుకు సార్ అంటే సైన్ స్క్వేర్ కి ఫార్ములా ఉంది, బై ఎక్స్ ఉన్న ఫార్ములా ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉన్న ఉంది, ఎక్స్ క్యూబ్ ఉంది. సైన్ ఎక్స్ బై ఎక్స్ వన్నేగా, సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వన్నేగా, క్యూబ్ బై క్యూబ్ కూడా వన్నే కదా. సో దట్స్ వై ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంటూ pi sin square x by pi sin square x multiply and divide with pi sin square x. Now which is equal to split చూడండి, limit extends to 0 sin of pi sin square x by this pi sin square x I am writing here. Can you tell me what is the value of this? 1. Very good. Into pi పక్కన పెట్టండి constant, limit extends to 0 sin square x by x square also what? 1. Sin x by x 1, sin square x by x square also 1. So ఇది ఫార్ములా 1, ఇది కూడా ఫార్ములా 1. వాట్ ఈస్ ద ఆన్సర్? పై. యాక్చువల్గా ఇలా రాయకుండా ఎలా రాయాలి మనము? 1 ఇంటూ పై ఇంటూ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? పై. అప్పుడు దాని వాల్యూ 1 అని మనకు అర్థమైపోతుంటుంది. ఓకే, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. Limit extends to 0 1 minus cos 2mx by sin square nx. We have to learn trigonometry formulas for all chapters. Maths A, Maths B, Physics, anything first year, second year. Trigonometry అనేది అన్నిటికీ ఫ్రెండ్, అది రాని వాళ్ళకు అందరికీ శత్రువే. ట్రిగ్నామెట్రీ లింక్ లేకుండా ప్రతి చాప్టర్లో కనీసం ఒక ప్రాబ్లం అయినా ఉంటుంది. సో హియర్ సి limit extends to 0 1 minus cos 2mx by sin square mx. I will give you 4 formulas. Remember here, in your entire intermediate first year and second year ఈ 4 formulas తో మనం ఒక 4 lakhs formulas కూడా చేయొచ్చు అవసరం అనుకుంటే. ఈ 4 formulas వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ రాస్తాను, మీరు ఒకసారి కాపీ చేసుకొని మళ్ళీ ఎరేజ్ చేస్తాను నేను. ఓకే, సో అందులో ఏంటంటే ఒకటి 1 minus cos 1 minus cos 2 theta is equal to 2 sin square theta. 1 minus cos theta is equal to 2 sin square theta by 2. ఇక్కడ చూడండి ఎంత ఉంది యాంగిల్. వాట్ ఇస్ ద యాంగిల్ హియర్? 2 theta. in answer here angle an answer, then theta by 2, theta by 4, theta by 4, theta by 8, theta by 8, theta by 16 అంటే హాఫ్ ఆఫ్ ద యాంగిల్ వస్తుంది. పైకి వెళ్ళాం అనుకోండి 4 theta ఉందనుకోండి 2 theta, 8 theta 4 theta, 16 theta 8 theta. అంటే ఇలా మనం ఎన్ని రాసుకోవచ్చు? ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఇంకా 1 plus I gave you, I told you that I will give 4, right? E2 plus 1 plus cos 2 theta is equal to 2 cos square theta. 1 plus cos theta is equal to 2 cos square theta by 2. Theta by 2, theta by 4, theta by 4, theta by 8, theta by 8, theta by 16, 4 theta, 2 theta, 8 theta, 4 theta, 16 theta, 8 theta, like that. ఇవి మైనస్ తో ఇవి ప్లస్ తో ఎలా గుర్తుంచుకోవాలి మీరు అంటే, ఫర్ మైనస్ యూ విల్ గెట్ సైన్, సైన్ లో వస్తుంది. ఫర్ ప్లస్ యూ విల్ గెట్ కాస్. అండ్ ఫర్ మైనస్ ఆర్ ప్లస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 is కామన్, స్క్వేర్ ఈజ్ కామన్. సైన్ స్క్వేర్, సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్, కాస్ స్క్వేర్. ఓన్లీ వన్ థింగ్ 2 theta, 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 theta by 2, హాఫ్ ఆఫ్ ద యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? For minus you will get what? Sine. For plus you will get what? Cos. For theta you will get theta by 2. అండ్ అన్నిట్లో కామన్ గా 2 ఉంది, అన్నిట్లో కామన్ గా స్క్వేర్ ఉంది. ఓకేనా? ఈ 4 ఫార్ములాస్ కాపీ చేసుకొని, 4 మీరు ఎక్కడ రాసుకుంటారో తెలియదు, ఈ 4 ఫార్ములాస్ ఎప్పటికీ మీ పక్కన ఉండాలి. రాయండి ఇప్పుడు, అట్లా రాసుకో. నువ్వు రాయవా? ఈ 4 ఫార్ములాస్ పెద్ద మిసైల్స్ లాగా ఇవి. ఓకేనా? అర్థమైంది కదా? రైట్, కమ్ టు ద సొల్యూషన్. సో ఇప్పుడు మనకి ఇది అవసరం. ఒకసారి చూడండి, 1 minus cos 2 theta, ఇది theta. 1 minus cos 2 theta ఫార్ములా ఏంటి? 2 sin square theta. ఓకేనా? సో ఇట్ విల్ బికమ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 sin square mx. ఎందుకంటే ఇది theta. 2 sin square theta. 2 theta లో హాఫ్ theta వచ్చేసింది. బై డినామినేటర్ ఏముంది మనకి? sin square nx. ఈ 2 బయట రాసేయండి. 2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin square mx by sin square nx. sin బై sin క్యాన్సల్ అయినా కాదు, ఎందుకంటే యాంగిల్ వేరు.
mx nx. మరి ఎలా సార్ అంటే we know sin mx by x is m, sin ax by x ఏ కదా, సో mx by x m, స్క్వేర్ ఉంది కాబట్టి 2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin స్క్వేర్ mx by x స్క్వేర్ sin స్క్వేర్ nx by x స్క్వేర్ తో రెండింటిని డివైడ్ చేశా. ఇప్పుడు సపరేట్ లిమిట్ చేయండి. 2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin స్క్వేర్ mx by x స్క్వేర్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin స్క్వేర్ nx by x స్క్వేర్ is equal to 2 into దీని ఆన్సర్ ఎంత m స్క్వేర్, ఎందుకంటే స్క్వేర్ లో ఉంది కదా. స్క్వేర్స్ లేవనుకోండి sin mx by x ఎంత ఎంత m, స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి m స్క్వేర్ బై వాట్ ఈస్ ద డినామినేటర్ n స్క్వేర్. సో ఆన్సర్ ఏంటి 2m స్క్వేర్ బై n స్క్వేర్. ఈ రిలేటెడ్ ఫార్ములా ఉన్న క్వశ్చన్సే మీకు ఇక్కడ రాశాను ఈరోజు. ఈ పేజ్లో ఈ ఫార్ములాస్తోనే ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 1 minus cos theta by 1 minus cos theta, but theta is different. What is 1 minus cos theta formula? 1 minus cos theta is 2 sin square theta by 2. Half angle వస్తుందని చెప్తున్నా కదా మీకు. So it will become limit x tends to 0 2 sin square what is theta mx కదా, అంటే m by 2x by this is also 2 sin square n by 2x. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇది సేమే. ఇక్కడ m బదులు m by 2 ఉంది, n బదులు n by 2 ఉంది. ఈ 2 క్యాన్సల్. మళ్ళీ సేమ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin square m by 2 x by x square by sin square n by 2 x by x square. సపరేట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin square m by 2 x by x square by లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin square n by 2 x by x square which is equal to ఇది సేమేగా. ఇక్కడ m ఉంటే ఆన్సర్లో ఏమొచ్చింది m స్క్వేర్, స్క్వేర్ కాబట్టి. n ఉంటే n స్క్వేర్, m by 2 ఉంటే m by 2 whole square by n by 2 whole square which is equal to again what m square by n square. 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 1 minus cos x, 1 minus cos x ఏంటి ఫార్ములా 2 sin square x by 2. సో which is equal to లిమిట్ ఫార్ములా రాయనా వద్దా 1 minus cos theta is equal to 2 sin square theta by 2 which is equal to limit extends to 0 2 sin square x by 2 by x. జాగ్రత్తగా వినండి. రెండు ఇది ఉంది, ఇంకొకటి ఉంటుంది నెక్స్ట్ పేజ్లో. ఓకే, 2 sin square x by 2 by x. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 is outside, we can write limit extends to 0 sin square x by 2 కదా నాన్న, sin square x by 2. see జనరల్గా sin square x ఉంటే by x స్క్వేర్ ఉండాలి మనకి, అంతే కదా. సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్, మరి సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఉంటే ఏముండాలి నో. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎంఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ఎం స్క్వేర్, సైన్ స్క్వేర్ ఎం బై 2 ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ఎం బై 2 హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1/2, కోఎఫిషియంట్ 1/2 అంటే లైక్ వాట్ m/2 లాగా 1/2 ఉంది. ఈ m/2 హోల్ స్క్వేర్ ఎప్పుడు వచ్చింది అంటే బై ఏముంది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ బై ఏముండాలి ఉందా ఎక్స్ స్క్వేర్ లేదు. ఒక నిమిషం టెక్స్ట్ బుక్ చూడు. క్వశ్చన్ నెంబర్ ఇదే థర్డ్ ఎక్సర్సైజ్, ఐ థింక్ కరెక్టే ఆన్సర్ గా. క్వశ్చన్ 1 minus cos x by x ఏగా, ఎస్ ఓకే. చూడండి ఇక, సో ఇక్కడ మనకి ఏముండాలి డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉండాలి, లేదా ఏదైతే ఇప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత 1 అంటే సైన్ 2x బై ఎక్స్ ఉండొచ్చు, 2x ఉండొచ్చు. ఎక్స్ ఉంటేనేమో 2 ఆన్సర్, 2x ఉన్నప్పుడు 2తో మల్టిప్లై కాబట్టి మళ్ళీ 2 ఆన్సర్.
ఇక్కడ sin స్క్వేర్ x/2ని మనము కొంచెం డిఫరెంట్గా ఇగో ఇట్లా రాద్దాం, 1/2 x రాద్దాం, m/2 x లాగా. అంటే వీరి డినామినేటర్ x² కానీ మనకేముంది ఇక్కడ, బట్ నాకు కావాల్సిన x² తో మల్టిప్లై అండ్ డివైడ్ x చేసిన కాబట్టి x² వచ్చేసింది, న్యూమరేటర్ ఒక x వచ్చేసింది. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ 1/2 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కదా నాన్న, m/2 హోల్ స్క్వేర్ లాగా 1/2 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 into 1/2 హోల్ స్క్వేర్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే ఇదంతా, దీనికి లిమిట్ అప్లై చేయాలి ఎందుకంటే ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి. అప్పుడు ఆన్సర్ ఏమైంది నీకు 0. అండర్స్టాండ్. నెక్స్ట్ అక్కడ సీకెంట్ ఉన్నది కానీ మన దగ్గర ఫార్ములా కాస్ట్ లో ఉంది. కాస్ట్ కి సీకెంట్ కి రిలేషన్ ఉందా? ట్రిగ్నోమెట్రీ కాస్ట్ కు సీకెంట్ కి రిలేషన్ ఉందా? ఉంది. ఏంటో రిలేషన్? 1/cos x is secant x, 1/secant x is cos x, secant x is 1/cos x, cos x is 1/secant x, which is equal to నేను అదే చేస్తున్నా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. secant x ని నేను 1/cos x minus 1/x² can I write, which is limit extends to 0. 1 minus cos x by what? Cos x into x². ఇప్పుడు what is 1 minus cos x? 2 sin square x/2 which is equal to limit extends to 0. 2 sin square x/2 by x² into limit extends to 0. 1/cos x డైరెక్ట్ గా అప్లై చేసేసాను నేను. చేసుకోవచ్చా? ఈ cos x కి సపరేట్ గా చేశాను. 1 మైనస్ cos x వచ్చిన ఫార్ములా 2 sin square x/2 by x² ఎట్లాగో కావాలి, ఇక్కడ చేసాం మనం. దీనికోసం నేను ఆల్రెడీ ఉన్న x² ని ఇక్కడ నేను యూజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 బయట ఉంటుంది, అప్పుడు దీని ఆన్సర్ ఎంత? 1/4 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ దీని ఆన్సర్ ఎంత? 1, ఎందుకంటే cos 0 1 కాబట్టి. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 2/4 విచ్ ఈస్ ఈక్వల్ టు 1/2. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఎస్ సి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ e పవర్ x minus 1/1 minus cos x అంట. మళ్ళీ 1 minus cos x అంటే మళ్ళీ ఆ ఫార్ములా వాడుకోవచ్చు. వాట్ ఈస్ 1 minus cos x నానా? 2 sin square x/2 which is equal to limit extends to 0 x into e power x minus 1/2 sin square x/2. మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఉంది ఒకటి, ఏంటది? e power x minus 1/x 1, కానీ బై ఎక్స్ ఉందా? లేదు. కాబట్టి నేను ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ ఎక్స్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 2తో పని లేదు, బయట రాసేయండి. 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఫస్ట్ టైం రైటింగ్ e పవర్ x minus 1/x, ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ x ఇంటూ x² లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x² బై డినామినేటర్ sin square x/2. ఇది డైరెక్ట్ గా 1, ఇది కూడా 1, కాకపోతే x² దీనికి డినామినేటర్ లో ఉండాలి. బట్ న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ కదా. ఎనీవే ఐ విల్ రైట్ వన్ మోర్ స్టెప్, దట్ ఈస్ 1/2 into 1 into limit extends to 0 1 sin square x/2 by x². What is sin square x/2 by x²? ఇందాక చేసాం 1/2 whole square which is equal to 1/2 into 1/1/4. 1/2 డినామినేటర్ వస్తుంది, డినామినేటర్ ఉంది కాబట్టి 2 1 ja 2 2 ja, that is 1/1/2 which is equal to 2. 2 will be the numerator. Any doubt? No doubt. Now last question from limits for us. అదేంటి అంటే చూడండి ఒకసారి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x tan 2x minus 2x tan x by 1 minus cos 2x. 1 minus cos 2x. What is 1 minus cos 2 theta formula? 1 minus cos 2 theta is 2 sin square theta. ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా ట్రిగ్నోమెట్రీ ఫార్ములా we have to use, that is what you know, tan 2x ఫార్ములా కూడా అవసరం. మనం tan 2x ఫార్ములా ఏంటంటే మీకు తెలియదు కాబట్టి రాసుకోండి, మళ్ళీ మీరు రాసుకునేప్పుడు 2 tan x by 1 minus tan square x. ఓకేనా? సో ఇప్పుడు ఇవే ఫార్ములాస్ అక్కడ రాస్తున్నా నేను సింపుల్ గా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x into 2 tan x by 1 minus tan square x minus 2x into tan x, డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 by
2 sin square x whole square. Any doubt? Next, 2x tan x we can take common, nana. Limit extends to 0. 2x tan x కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది ఏంటి అంటే 1/1 మైనస్ tan square x minus 1 by what? 4 sin power 4x. Any doubt? Again LCM చేయండి, which is equal to 2 1 जा 2 2 जा క్యాన్సిల్ చేయొచ్చా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? కావు. ఈ x tan x అలాగే ఉంచి 2 బయట రాయండి. 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x tan x బ్రాకెట్ లో ఎల్సిఎం చేద్దాం. ఇది అటు వెళ్ళిపోతే 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan స్క్వేర్ x బై 1 మైనస్ tan స్క్వేర్ x అండ్ డినామినేటర్ ఏముంది ఇంకా sin పవర్ 4 2 బయటకు వచ్చేసింది, అది ఇక్కడ రాస్తున్నాను నేను. దట్ ఈస్ వాట్ sin పవర్ 4x, ఎందుకంటే డినామినేటర్ ఇంటూ డినామినేటర్ బోత్ ఆర్ డినామినేటరే. సో నా 1 మైనస్ 1 క్యాన్సల్, మిగిలేదు ఏంటి ఇక్కడ tan స్క్వేర్ x. ఆల్రెడీ ఏముంది ఇక్కడ tan x ఉంది. ఇఫ్ యూ మల్టిప్లై 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ tan x ఇంటూ tan x tan క్యూబ్ x బై sin పవర్ 4x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ x. ఒకసారి మీరు లిమిట్ అప్లై చేసి చూస్తే, దీనికి అప్లై చేస్తే ప్రాబ్లం ఏం లేదు. 0 ఇక్కడ రాస్తే tan 0 ఎంత 0, 1 మైనస్ 0 1 విచ్ ఈస్ అ రియల్ నెంబర్, ప్రాబ్లం లేదు, దీన్ని సపరేట్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేయరాదు, ఎందుకంటే 0 sin 0 0 0/0 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నాం మనం. చూడండి, 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. నా దగ్గర tan క్యూబ్ x ఉంది కాబట్టి నేను x క్యూబ్ తో మల్టిప్లై డివైడ్ చేసుకుంటా. x క్యూబ్ తో డివైడ్ చేసా అండ్ x క్యూబ్ తో మల్టిప్లై చేసా, కానీ పక్కన ఇంకొక x కూడా ఉంది. అండ్ డినామినేటర్లో ఏముందో అదంతా రాస్తున్నా చూడండి. ఏముంది sin పవర్ 4x ఉంది, 1 మైనస్ tan స్క్వేర్ x ఉంది. సి ఇది 1 అవుతుంది, మరి sin పవర్ 4 కి ఇది కిందికి తీసుకొచ్చేసి 1 అవుతుంది మళ్ళీ, ఎందుకంటే sin పవర్ 4x బై x పవర్ 4 ఇస్ ఆల్సో 1 పవర్ 4 విచ్ ఈస్ 1 కదా. అందుకే అది ఇక్కడ తీసుకొచ్చేసి లిమిట్ అప్లై చేస్తున్నా చూడండి, విచ్ ఈస్ 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan క్యూబ్ x బై x క్యూబ్ ఒక పార్ట్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై sin power 4x by x power 4 is one more part into limit extends to 0 1 by 1 minus tan square x is one more part. మూడు పార్ట్లకు సపరేట్ గా దీనికి రాసా, దీనికి రాసా, దీనికి రాసా. సో ఇది డైరెక్ట్ గా ఫార్ములా 1, ఇది డైరెక్ట్ గా ఫార్ములా 1/1. ఇది మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తే ఏదొస్తే ఆన్సర్ అదే, విచ్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఉంది ఇంటూ 1 ఇంటూ 1/1 అండ్ ఇంటూ ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 మైనస్ 0 మళ్ళీ 1. సో ఆన్సర్ ఏమొస్తుంది ఫైనల్ గా 1/2. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లిమిట్స్. థర్డ్ ఎక్సర్సైజ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ టాపిక్. యా చెప్పు. 0/0 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ 0 రాసామనుకో, cos 0 ఎంత 1 sin 0 0 కదా. 1 మైనస్ 1 0, న్యూమరేటర్ 0 మైనస్ 0 విచ్ ఇస్ 0, 0/0 విచ్ ఇస్ ఇండిటర్మినేట్ ఫార్మ్ అన్నమాట. ఓకేనా, అలా ఉంటే ఎంత మంచిదో తల్లి, హ్యాపీ కాదు మనకు. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ సాల్వ్ దిస్ మచ్ అండ్ ఇఫ్ యూ సాల్వ్ దిస్ మచ్, ఇఫ్ యూర్ డైరెక్ట్లీ లాగ్ ఆఫ్ 1 + 5x/x ఈస్ 5 ఆన్సర్. 2 మార్కులే, దీనికి 2, దానికి 2, దానికి కూడా 2. అక్కడ ఫార్ములా రాసి వదిలిపెట్టిన 2. అందుకని అలా ఉంటే హ్యాపీ కదా. నౌ సీ హౌ మెనీ మినిట్స్, ఎంత అయిపోయింది చూడండి. ఓకే, సీ దిస్ ఈస్ limits. Third exercise finished. Now we are going to discuss what infinite limits and finite limits. Limits at infinity. So I will give this in next video. Already 28 minutes finished kabatti. So every problem manchiga practice cheyandi. Before nenu ichina formulas raskondi, నేర్చుకోండి, తర్వాత problem cheyandi. 100% you will get 97 marks in your exam. And also concept baga padutundi meeku for MCET exam. Thank you.